ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఈ చదువుకున్న వచన భాగాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క ఎఫెసీ సంఘానికి వెళ్ళినప్పుడు ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి కొంతమంది విశ్వాసులతో, సేవకులతో మాట్లాడుతున్నటువంటి మాట. ఎఫెసీ సంఘములో కొంతమంది దేవుని సేవకులు ఉన్నారు, దేవుడు పిలుచుకున్న వారు ఉన్నారు. అలాగనే ఎఫెసీ సంఘములో ప్రజలు కూడా ఉన్నారు. కనుక ప్రజలను ఉద్దేశించి, పిలుపును ఉద్దేశించి ఒక చక్కటి మాటను ఇక్కడ మనము చదువుకున్నాము. ఆ ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి సేవకులతో మాట్లాడుతున్నటువంటి మాట విధానాన్ని మనము గ్రహించినట్టయితే, మీరు ఏ విధముగా పిలువబడ్డారో మీ పిలుపుని ఒకసారి మీరు జ్ఞాపకము చేసుకోనండి. దేవుడు మిమ్మలను ఎందుకొరకు పిలిచాడు, దేని కొరకు పిలిచాడు, ఏ పని చేయమని పిలిచాడు, ఏ పని మీకు అప్పచెప్పాడు, ఏ బాధ్యత నీకు అప్పచెప్పాడో మీకు సరి అయిన పిలుపు విధానము ఉన్నదా? ఒకవేళ మీకు సరి అయిన పిలుపు విధానము మీకుంటే మీరు ఏ విధముగా పిలువబడ్డారో మొదట మీ పిలుపుని గ్రహించుకోనండి అన్నాడు. అని ఏం చెప్తున్నాడు ఆ పిలుపు గురించి? ఆ పిలుపు పిలువబడిన మీరు పిలుపునకు తగినట్లు జీవించండి. ఒక దేవుడు పిలుచుకున్నాడని మాత్రమే కాదు, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నప్పుడు ఆయన పిలుపునకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి, మీరు జీవించండి. ఆ పిలుపుతో పాటు మీకు కొన్ని మంచి లక్షణములు ఉండవలసి ఉన్నవి అన్నాడు. ఏంటి ఆ లక్షణాలు? దీర్ఘశాంతము. పిలుపుతో పాటు ఒక సేవకునికి దీర్ఘశాంతము గలవాడై ఉండాలి. శాంతముతో నడుచుకోవాలి. దీర్ఘశాంతము చాలా అవసరం ఒక సేవకునికి. ఆ సేవకుడు దీర్ఘశాంతము కలిగిన వాడై ఉండాలి. మొదటిది వినయము. వినయముతో సంపూర్ణమైన వినయము కలిగి ఉండాలట. దీర్ఘశాంతం ఒకటి కోణముతో పాటు వినయము కలిగి ఉండాలి, సంపూర్ణమైన వినయము కలిగి ఉండాలి అన్నాడు. మూడవది సాత్వికము అనేటువంటి మనసు కూడా ఉండాలి. ఇక్కడ 3 విషయాలను గుర్తు చేస్తున్నాడు. మొదటిది దీర్ఘశాంతము, రెండవది సంపూర్ణమైన వినయము, మూడవది సాత్వికము అన్నాడు. సాత్వికము అనేటువంటి మాట చాలా విలువైనది. కనుక ఈ మాటని దేవుడు ఒకరోజు మోషేతో చెప్పాడు. మోషే సాత్వికము కలిగిన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. అలాగనే యేసు ప్రభువు గురించి చెప్పాడు. ఆయన కూడా చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడనని యేసు ప్రభు కూడా చెప్పాడు. కనుక దేవుడు ఏ గుణలక్షణములు కలిగి ఉన్నాడో, దేవునికి ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో అలాంటి మనసు కలిగి ఈ రోజులలో దేవుని సేవ చేసేవారు సేవ పరిచర్య జరిగించాలి. సాత్వికమైన మనసు కలిగి ఉండాలి, సంపూర్ణమైన వినయము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగిన వారై ఉండాలి.
ఈ లక్షణాలు దేవుని లక్షణాలు. దేవుడు ఏ లక్షణములు కలిగి ఉన్నాడో ఆ లక్షణములు కలిగి ఈ భూమి మీద సేవ చేసే సేవకులు సేవ చేసే విధానములో సేవ చేయాలి. అంతేకాకుండా దేవుడు ఆ సేవకులను ఏ విధంగా పిలుచుకొని ఒక బాధ్యత అప్పచెప్పుతున్నాడో ఆ బాధ్యత మాత్రమే చేయాలి. ఇంతకు వారి పిలుపు ఏంటిదో మొదట గ్రహించుకోవాలి అని చెప్పాడు. ఆ 2వ వచనంలో మనం చదువుకున్న వచనంతో అంత 4వ వచనం కూడా చదువుదాం చూడండి. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమన్నా శరీరం అనేది ఒకటే. మనిషికి ఎన్ని రకాల శరీరాలు ఉంటాయి? ఒకటే శరీరం. తర్వాత బాప్తిసం కూడా ఒకటే అన్నాడు, విశ్వాసం కూడా ఒకటే అన్నాడు. ఒకటే విశ్వాసము, ఒకటే శరీరము, ఒకటే బాప్తిసము. ఈ అన్ని ఒక్కటి ఏ విధంగా ఉన్నాయో మీ పిలుపు కూడా ఒకటే విధముగా ఉండాలి. మీరు ఏ విధంగా దేవుడు మిమ్మల్ని పిలుచుకుంటున్నాడో ఆ పిలుపుకు తగ్గినట్టుగా మీరు నడుచుకోవాలి. పిలుపుకు తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలి. ఇంతకు పిలుపు అనేది ఏ విధంగా పిలుచుకుంటున్నాడు దేవుడు అని మనము ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని ఈ దినమున మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిగాను నియమించెను. ఇవన్నీ పిలుపులండి. అపోస్తలులుగా పిలుచుకొని నియమిస్తున్నాడు, ప్రవక్తలుగా పిలుచుకొని నియమిస్తున్నాడు, అద్భుతములు చేయువారిగా పిలుచుకొని నియమిస్తున్నాడు, స్వస్థపరచు వారిగా పిలుచుకొని నియమిస్తున్నాడు, కొందరిని ప్రభుత్వములు చేసేవారిగా పిలుచుకొని నియమిస్తున్నాడు. ఎవరెవరిని ఏ విధంగా పిలుచుకున్నాడో ఆ పిలుపుకు తగినట్టుగా మనము భూమి మీద ప్రవర్తించి నడుచుకోవాలి. అందరూ అపోస్తలులా అన్నాడు కింద. అందుకని అంటే అందరూ అపోస్తలులు కాదు. ఎవరైతే అపోస్తలుగా పిలువబడ్డారో వారే అపోస్తలులు. అందరూ ప్రవక్తలా అన్నాడు. అందరూ ప్రవక్తలు కాదు. ఎవరైతే ప్రవక్తలుగా దేవుడు పిలుచుకున్నాడో వారే ప్రవక్తలు. అందరూ బోధకులా అన్నాడు. అందరూ బోధకులు కాదు. బోధకులుగా ఎవరిని పిలుచుకుంటున్నారో వారే బోధకులు. అద్భుతములు చేయి వారందరా కాదు, కొందరే. ఎవరెవరిని ఆ సామర్థ్యత కలిగించి ఆ ప్రత్యక్షత ఇచ్చి పిలుచుకుంటున్నాడో అద్భుతములు చేసే వారిగా పిలుచుకున్నప్పుడు వారి ద్వారా అద్భుతాలు జరిగించుకుంటాడు. అంటే దేవుడు కొంతమందిని ప్రభుత్వములు చేసేవారిగా పిలుచుకుంటున్నాడట. వారు ప్రభుత్వం చేసే అధికారం వారికి ఇచ్చి నియమించుకుంటున్నాడు. అంటే దేవుడు ఈ భూమి మీద తన పని జరిగించడం కొరకు సంఘములో నుంచి కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఒకప్పుడు సంఘమే లేనప్పుడు ప్రవక్తలని మొదటిగా పిలుచుకొని ప్రవక్తలకు ఒక పని అప్పచెప్పాడు. ఆ ప్రవక్తతో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చి మనుషులకు కావలసిన విషయాలన్నీ ఆ ప్రవక్తకు చెప్పి ఆ ప్రవక్త ద్వారా భూమి మీద మానవ జాతికి దేవుని యొక్క మాటలు తెలియజేసే విధంగా ప్రవక్తలని ఎన్నుకున్నాడు, ప్రవక్తలను పిలుచుకున్నాడు.
ప్రవక్తల పరిచర్య ఒక కాలానికి అయిపోయింది. ఆ తర్వాత అపోస్తలులను కూడా ఆయన పిలుచుకున్నాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు అపోస్తలులను కూడా ఏర్పాటు చేసుకొని ఆ అపోస్తలులకు కూడా ఒక పని అప్పజెప్పి, బాధ్యత అప్పజెప్పి, వారిని కూడా ఈ లోకంలోకి ఆయన పంపించాడు అపోస్తలులను. ఏమని పంపించాడు? అపోస్తలులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటిది? ప్రభువు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే సర్వలోకానికి సువార్త వెళ్ళాలి, సర్వలోకానికి దేవుని గురించి తెలియజేయబడాలి, సర్వలోకంలో ఉన్నటువంటి మనుషులందరూ రక్షణ పొందాలి అనుకున్నాడు దేవుడు. అంటే దేవుని దృష్టిలో ఏ ఆత్మయు నశించిపోవడము దేవునికి ఇష్టం లేదు. అందరితోని చెప్పి అందరితోని మాట్లాడలేడు దేవుడు. ఎవరెవరిని దేవుడు ఎన్నుకుంటాడో, ఏర్పాటు చేసుకుంటాడో, ఆ ఎన్నుకున్న వారితో, ఏర్పాటు చేసుకున్న వారితో దేవుడు మాట్లాడి ఒక సందేశాన్ని వారికి ఇచ్చినప్పుడు ఆ సందేశము ఆ వ్యక్తి తీసుకెళ్ళి భూమి మీద ఉన్న ప్రజలకు తెలియజేస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. అలాగూ అపోస్తలుని ఏర్పాటు చేసుకొని అపోస్తలులకు కొన్ని బాధ్యతలు అప్పజెప్పాడు, కొన్ని పనులు అప్పజెప్పాడు. ఈ అపోస్తలులు చేయవలసిన పనిలో వారికి ఏమేం బాధ్యతలు అప్పజెప్పాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయము 12:4 వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 4 వచనం చదువుతున్నాను. ఈ మీద మొత్తమంతా ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను అని చెప్పి 12 మంది శిష్యులకు ఈ పేర్లు ఇక్కడ కింద రాయబడి ఉన్నాయి. 4వ వచనంలో. 5వ వచనంలో చెప్పుతున్నాడు, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అన్నాడు. వాళ్ళకి ఏం చెప్పాడు? బాధ్యత ఏమప్పచెప్పాడు? మీరు అన్యజనుల పట్టణాలకు వెళ్ళకండి, అన్యజనుల దారిలోకి మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళవలసిందల్లా ఇశ్రాయేలీల ప్రాంతంలోకి వెళ్ళి, ఇశ్రాయేలు పట్టణంలోకి వెళ్ళి నశించిపోతున్న గొర్రెల యొద్దకే వెళ్ళండి అన్నాడు. అంటే ఆ ఇశ్రాయేలు దేశంలో నశించిపోతున్న గొర్రెలు ఎన్ని గొర్రెలు ఉన్నాయో, అంటే గొర్రెలు అనగానే దేవుని భాషలో మనుషులు అన్నాడు. కనుక ఆ మనుషులకు వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, వారు నశించిపోకుండా వారిని కాపాడండి, వారిని రక్షించండి, రక్షణలోకి నడిపించండి, వారికి నిత్య జీవం తెలియజేయండి, దేవుని రాజ్యములోకి నడిపించండి అని అపోస్తలులకు అద్భుతమైన మాటలు ప్రభువు వివరించి చెప్పాడు. చెప్పుకుంటూ మీరు వెళ్ళేటప్పుడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పండి, మీరు ఏ ఇంటిలోకి వెళ్తారో ఆ ఇంటిలోనే ఉండండి, వారు పెట్టినది మాత్రం మీరు భుజించండి, మీరు వారిని కుశల ప్రశ్నలు అడగకండి, మీరు వారి ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలోకి మీరు ప్రవేశించినప్పుడు ఆ ఇల్లుకు మీరు సమాధానం మొదటగా ప్రకటించండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం వారి ఇంటిలోకి వెళ్తుంది. ఒకవేళ ఆ ఇల్లు అయోగ్యమైనదైతే తిరిగి ఆ సమాధానం మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అని చెప్పుకుంటూ ఎవడు కూడా మిమ్ములను చేర్చుకోకపోతే, మీ మాట వినకపోతే, మీరు ఆ పట్టణములో నుంచి గ్రామములో నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు మీ పాదాల దుమ్ము అక్కడ దులిపిరండి అన్నాడు. చూశారండి అపోస్తలులకు ఎంత ఉన్నదో దేవుడిచ్చిన ధన్యత. మీ పాదాల దుమ్ము అక్కడ దులిపిరండి,
అది రేపు నాకు సాక్షార్థం వస్తుంది. ఆ పట్టణపు గతి సొదొమ గొమొర్రా పట్టణము కంటే ఆ పట్టణపు గతి ఓర్వదగిన భయంకరంగా ఉంటుందట. ఎవరు అపోస్తలను చేర్చుకోకపోతే, ఎవరు వారి మాట వినకపోతే మీరు మీరు ఆ పట్టణమును వెళ్ళి వచ్చేటప్పుడు మీ పాదాల దుమ్ము దులిపిరండి. అంటే అపోస్తలకు అంత ఆధిక్యత ఇచ్చాడు. దేవుని యొక్క సేవకులకు ఆ దుమ్ము వారు ఎక్కడైతే తిరిగి సువార్త చేసి గ్రామాలకు ప్రాంతాలకు వెళ్తారో వారు వెళ్ళిన ప్రతి చోటల్లా దేవుడు వారితో ఉంటాడు. ఎవరు వారిని చేర్చుకోకపోతే, వారి మాటలు వినకపోతే మీ యొక్క దుమ్ము అక్కడ దులిపిరండి అన్నాడు. అంటే ఆ పాదాలకున్న దుమ్ము మనకు కనబడుతుందండి? ఇక కనబడుతుందా దుమ్ము? మనకు కనబడదు, కానీ దేవునికి కనబడుతుంది ఆ దుమ్ము ధూళి. అది రేపు సాక్ష్యానికి తీసుకొస్తారట ఆ గ్రామం గురించి, ఆ పట్టణం గురించి. అంటే అపోస్తలకు ఇచ్చిన ఆధిక్యతలు ఎన్నో ఉన్నాయి. వారు అనేక రోగులను స్వస్థపరిచారు, చచ్చిపోయిన వారిని సైతము లేపారు, దురాత్మలు వెళ్ళగొట్టారు, అద్భుతంగా వారు పరిచర్య చేశారు. దేవుడు వారిని పిలుచుకున్న పిలుపును అందుకని పిలుచుకొని వారికి అపోస్తలు అని పేరు పెట్టాడు. మొదటిసారిగా పేతురును ఏమని పిలుచుకున్నాడు ప్రభు? పేతురుతో చెప్పిన మాట ఏంటిది ప్రభు? పేతురు, సీమోను, నీవు నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. పేతురు గారికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత పిలుపు ఏంటిదంటే, పేతురు ఒక రోజు సముద్రంలో చేపలు పట్టే వృత్తి అయినది. ఆ వల వేస్తున్నాడు చేపలు పట్టడానికి. యేసయ్య అతన్ని చూశాడు, చూసి అంటున్నాడు, ఇక నువ్వు ఈ చేపలు పట్టే వ్యక్తివి కాదు పేతురు, నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. యేసు గలిలయ సముద్రమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూసెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం కలుగును. ఒక పిలుపు పిలుచుకున్నాడు పేతురు గారిని. పేతురు, నన్ను వెంబడించు, నువ్వు పట్టేది ఈ చేపలు కాదు, నువ్వు పట్టే చేపలు మనుషులను పట్టు జాలలుగా చేస్తున్నాను నేను. నువ్వు మనుషులను పట్టాలి నా కొరకు, నువ్వు మనుషులను రక్షణలోకి నడిపించాలి నా కొరకు, వారి నిత్య రాజ్యానికి చేర్చాలి, వారిని దేవుని రాజ్యానికి చేర్చాలి నువ్వు అని యేసు ప్రభు స్వయంగా పేతురుని పిలుచుకున్నప్పుడు పేతురు ఆ వల విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తూ వచ్చాడు. ఆ విధానములో తనతో పాటు ఇంకా 12 మందిని కూడా ఏర్పాటు చేసుకొని అపోస్తలుగా వారికి పేర్లు పెట్టి వారిని లోకములో పంపించి వారి ద్వారా ఈ భూప్రపంచంలో ఉన్న 7 ఖండాలకు సువార్త వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కనుకనే పేతురుతో మొదట మీరు నశించిపోతున్న ఇశ్రాయేలు దగ్గరికే వెళ్ళండి అన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? అంతటితో ఆగలేదు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, చనిపోక ముందు ఈ మాట చెప్పాడు, చనిపోయి లేచిన తర్వాత మరి ఒక మాట చెప్పాడు శిష్యులతోని. ఎందుకంటే చనిపోక ముందు చెప్పవలసిన మాటలు కొన్ని ఉన్నాయి, చనిపోయిన తర్వాత చెప్పిన మాటలు కొన్ని ఉన్నాయి. ఆ చనిపోక ముందు చెప్పిన మాటలలోనేమో మీరు నశించిన ఇశ్రాయేలు దగ్గరికే వెళ్ళండి అన్నాడు.
కానీ చనిపోయి లేచిన తరువాత ఆయన మరి ఒక్క మాట చెప్పుతున్నాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలోకి వస్తే 8వ వచనం చూద్దాం. అపోస్తల కార్యములు 1:8 శిష్యులందరికీ మరి ఒక్క మాట చెబుతున్నాడు ఇక్కడ. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేములోను అని ఆరంభం చేశాడు. తర్వాత ఏం చెప్తున్నాడు? యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము ఒకప్పుడు ఇశ్రాయేలీలకే రక్షణ కావాలనుకున్నాడు. అక్కడనే పేతురు గారితో సువార్త చెప్పమన్నాడు మొదటిగా. రెండవసారి చనిపోయి లేచిన తర్వాత మీరు భూదిగంతముల వరకు వెళ్ళండి, భూ ప్రపంచానికి అంతా వెళ్ళండి, 7 ఖండాలకు వెళ్ళండి, నా సువార్తను ప్రకటించండి, నశించిన ఆత్మలను వెతికి రక్షించండి. సేవకుని పని ఏమయ్యా ఉన్నదయ్యా అంటే అది నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించేవారుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి, ఎన్నో ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి. సాతానుడు భూమి మీద ఎంతగానో ఎవరిని మృంగుదునా అని వెతికి తిరుగుచూ ప్రజలను పాపములో పడేసి శాపములతో నింపి పాపములతో నింపి అపవిత్రపరిచి పరిశుద్ధంగా లేకుండా చేసి దేవుని రాజ్యమునకు వెళ్లకుండా వాడు అడ్డగిస్తున్నాడు ప్రజలను. కనుక ఆ సాతాను వశములో ఉన్నటువంటి వారందరినీ విడిపించి, వారి పాపముల నుంచి విడిపించి, శాపము నుంచి విడిపించి, మరణము నుంచి విడిపించి, వారికి నిత్య జీవాన్ని దయచేస్తూ దేవుని రాజ్యములోకి తీసుకొని వెళ్ళడమే అసలైన సేవ. ఈ సేవ విధానములో నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించగలిగిన భారము కలిగి ఉండాలి సేవకుడు. కనుక యేసు ప్రభు కూడా అదే మాట చెప్పాడండి. లూకా సువార్త తీయండి 19వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తున్నాడు ప్రభువు? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య లోకానికి వచ్చినటువంటి క్రమాన్ని విధానాన్ని చెప్తున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకే యేసు ప్రభు లోకానికి వచ్చాడట. ఈ నశించిపోయే వారందరూ ఎవరు? పాపులు. మనుషులందరూ పాపం చేసి ఉన్నారు. ఆ పాపులను వెతికి రక్షిస్తున్నాడట ప్రభు. పాపం వల్ల వచ్చు జీతము మరణం. కనుక పాపము అనేది నిండుకొని ఉన్నారు మనుషులు. పాపం వల్ల వచ్చు జీతం మరణములోకి వెళ్ళిపోయారు గనక ఆ పాపము నుంచి మరణము నుంచి ప్రజలను విడిపించి వాని నీతి మార్గములో నడిపించి దేవుని రాజ్యమునకు తీసుకెళ్లే పనే సేవకుని యొక్క పని. కనుకనే దానికి అపోస్తలుడైన పౌలు గారు మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో ఒక మాటను రాశాడు. చూడండి, తిమోతి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో పౌలు గారు యేసుప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ ఈ మాటను రాస్తున్నాడు. చూడండి, మొదటి తిమోతి పత్రిక అందరు తీశారండి. 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అన్నాడు.
పాపుల్లో నేనే ప్రధానుడను అని ఒకప్పుడు ఈ పౌలు గారు సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోకి వచ్చనని ఆయన ప్రజలకు వాక్యం చెప్తున్నాడు. కనుక యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడం కొరకే అనే సువార్తను మనము ప్రజలకు తెలియజెప్పాలి. పాపులు ఎవరయ్యా అంటే భూమి మీద ఉన్న అందరూ పాపులేనాడు. అందరూ కూడా పాపులే అన్నాడు. ఎందుకు పాపులయ్యారు? ఒక మనుషుని ద్వారా పాపం వచ్చేసింది లోకంలోకి. మన మూల పితరుడైన ఆదాము మొదటిగా పాపము చేశాడు గనక ఆ మనుషుని బట్టి పాపం అనేది లోకములోకి వచ్చింది. ఆ పాపము వల్ల వచ్చు జీతం మరణములోకి ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు. కనుక ఆ పాపము నుంచి మరణము నుంచి విడిపించాలనే ఉద్దేశంతోనే యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఆ ఒక్క మనుషుని ద్వారా వచ్చిన పాపం అందరికీ సంప్రాప్తి అవుతుంది గనక ఆ పాపము నుంచి ప్రజలను విడిపించి నీతిమంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి దేవుని రాజ్యములోకి చేర్చాలన్న ఉద్దేశంతోనే యేసయ్య ఈ లోకానికి వచ్చి రక్షణ మార్గాన్ని సిద్ధం చేసి ఆ రక్షణ ప్రజలకు తెలియజెప్పమని సేవకులను భూమి మీద ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఎన్నుకుంటున్నాడు. కనుక సేవకుడు చేయవలసిన పని ఏంటిదంటే పాపులను రక్షించేవారుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. అన్యజనుల దగ్గరికి వెళ్ళే సువార్త ప్రకటించాలి. నశించిన ఆత్మల దగ్గరికి వెళ్ళే సువార్త ప్రకటించాలి. కానీ ఈరోజు ఏమైపోతుందంటే పాపుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం తక్కువైపోతుంది. ఎక్కడ విశ్వాసులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం ఎక్కువైపోతుంది సేవకులు. ఒక రక్షించబడ్డ వారి దగ్గరికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పడం అయితే అది నీ సేవ సరి అయిన సేవ కాదు. నీ సేవ విధానం ఏమిటనంటే ఒక పాపిని రక్షించు. వారందరు మనుషులు ఏ విధంగా ఉన్నారట? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు ఆ మాటని. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడు? మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధిగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి అన్నారు. ఇది ఎందుకు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున అన్నాడు. ప్రపంచ ధర్మం ఏంటిది? ఈ ప్రపంచం మీద అధికారం కలిగిన వ్యక్తి ఎవరు? అపవాది. కానీ అపవాది యొక్క స్వభావం ఏంటిది? పాపము చేయించడం. కనుక ఈ ప్రపంచం మీద అధికారం చేస్తున్న వ్యక్తి అపవాది గనక ఈ అపవాది పాపం చేయించి ప్రజలని మోసం చేస్తున్నాడు గనక ఆ పాపం వల్ల వచ్చు జీతం మరణము గనక మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమై ఉన్నవారి దగ్గరికి వెళ్ళి వాడిని బ్రతికించు. అది నీ పిలుపు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది నీ సేవ అయి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు, ఆనందపడతాడు. కనుక పిలుపు అనేది నువ్వు చాలా జాగ్రత్తగా గ్రహించి నీ పరిచర్యను ముందుకు కొనసాగించాలి. అపోస్తలుల పరిచర్య, ప్రవక్తల పరిచర్యలు అయిపోయాయి. ఇప్పుడు సంఘములో నుంచే దేవుడు మనం చదువుకున్న కొరింథీ పత్రిక 12:28 ప్రకారము సంఘములో నుంచే దేవుడు కొందరిని అపోస్తలుగా లేపుకుంటున్నాడు, ప్రవక్తలుగా లేపుకుంటున్నాడు, అద్భుతములు చేయవారిగా లేపుకుంటున్నాడు కదండి, స్వస్థపరచు వారిగా లేపుకుంటున్నాడు. దేవుడు ఎవరెవరికి ఏ పని అప్పచెప్పుతాడో ఆ పనిని సక్రమంగా నిర్వర్తించండి.
నిన్ను స్వస్థపరచడం కొరకు ఏర్పాటు చేసుకున్నాడా? స్వస్థతలు జరిగించుకుంటాడు నీ ద్వారా. నువ్వు అద్భుతములు చేసేవాడిగా నీకు పనెప్ప చెప్పాడా? నీ ద్వారా అద్భుతములు చేయించుకుంటాడు. మనము వారిని ఎవరిని మనం ఏలించడానికి మనకేం అర్హత లేదు. ప్రవక్తను ప్రవక్త పనప్ప చెప్పాడా? అతడు ప్రవక్త పని దేవుడితో మాట్లాడి దేవుడు చెప్పింది ప్రజలకు తెలియజెప్పే పని ప్రవక్తల పని. అపోస్తలుల పని ఏంటిది? అద్భుతములు చేసే పని, ఆశ్చర్యాలు చేసే పని, సంఘాలను ఉజ్జీవింపజేసే పని. అప్పుడు అపోస్తలులు ఏం చేశారు? ప్రతి విధమైన రోగమును వ్యాధిని స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపారు కదండి. దేవుని యొక్క సంఘమునకు సరి అయిన పునాది వేశారు అపోస్తలులు. ఒక క్రమములో నడిపించే విధానాన్ని తీసుకొచ్చారు అపోస్తలులు. కనుక అపోస్తలులు అనగానే అద్భుతములు, ఆశ్చర్య మహత్కార్యాలు చేసుకుంటూ వారు పరిచర్య చేసి ఈ సర్వలోకానికి సువార్త ప్రకటించాలని దేవుడు వారికి బాధ్యత అప్పచెప్పాడు. వారి పని కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా చాలా పని మిగిలి ఉంది. ఆ పనిని సంపూర్తిగా నెరవేర్చడం కొరకే దేవుడు మరికొందరిని మరి ఒక విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎఫెసీ పత్రికలోనే 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమున లాగు కుయుక్తోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎలాగుండాలట? వీరు సత్యమును చెప్పేవారుగా ఉండాలి, ప్రేమ కలిగే వారుగా ఉండాలి. అలా చెప్పిన నియమ నిబంధనలు ఏంటి? ప్రేమించే వారై ఉండాలి సేవకులు, సత్యమును చెప్పేవారై ఉండాలి. సత్యం అనగా ఏమిటి అని మనం సత్యం అంటే ఏమిటి కదండి? సత్యం అంటే చాలా మంది యేసయ్య సత్యం అన్నారు, కానీ ఇక్కడ యేసయ్య సత్యము సత్యమే, కానీ యేసయ్యతో పాటు వాక్యమే సత్యము. చెప్పేది యేసయ్యని చెప్పాలి, వాక్యమును చెప్పాలి. వాక్యమే సత్యము అన్నాడు. యోహాను సువార్త 17:17లో ఏం చెప్పాడు? యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో వాక్యమే సత్యము అన్నాడు. 17వ అధ్యాయం 17వ వచనములో, సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము, నీ వాక్యమే సత్యము అన్నాడు. అంటే సత్యము చెప్పమని అంటే అర్థం ఏంటిదంటే వాక్యం ఉన్నట్లుగా బోధించండి. ఈ పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఏ వాక్యాలు రాయించాడో ఆ వాక్యాల చేత సంఘాలను బలపరచండి, విశ్వాసులను బలపరచండి, సేవకులను బలపరచండి అని చెప్పడానికి సత్యమును చెప్పేవారై ఉండాలి. ఈ సత్యమునకు తప్పిపోయి అబద్ధమును చెప్పేవారు కూడా లోకములోకి వచ్చారు, అసత్యాన్ని చెప్పేవారు కూడా వచ్చారు. కనుక అబద్ధములు, అసత్యములు దేవునికి నచ్చని పనులు. దేవునికి కావలసింది సత్యము. దేవుడు నచ్చేది వాక్యము ఉన్నట్లుగా బోధించడము. సత్యమును చెప్పండి అన్నాడు, వాక్యమే సత్యం అన్నాడు. తర్వాత వాక్య సారాంశమే సత్యం అన్నాడు. వాక్యం ఒక్కటే సత్యము కాదు, వాక్య సారాంశము కూడా సత్యం అన్నాడు. 119వ కీర్తన 160వ వచనములో, కీర్తనల గ్రంథము 119 160వ వచనములో
నీ వాక్య సారాంశమే సత్యము అన్నాడు. మళ్ళీ ఇక్కడ అందరూ కూడా తీసి ఆ వచన భాగాన్ని చూడండి. నీ వాక్య సారాంశము సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుడు సత్యం ఒక్కటే చెప్పడం కాదు, సత్యంతో పాటు సారాంశాన్ని కూడా చెప్పేవాడుగా ఉండాలి. కొంతమందికి సత్యం మాత్రమే చెప్పే సామర్థ్యత కలిగి ఉంటారు, సత్యం మాత్రమే చెబుతారు, కొంతమంది వాక్యమే చెబుతారు. అలా కొంతమందికి ఆ ధన్యత ఇస్తాడు ప్రభు. మరి కొంతమందికి వాక్య సారాంశాన్ని చెప్పే ధన్యత ఇస్తాడు. వాక్యంతో పాటు వాక్య సారాంశము ఏమిటో చెప్పేటువంటి ధన్యత మరి కొంతమందికి ఇస్తాడు. వాక్య సారాంశాన్ని చెప్తారు వాళ్ళు. ఇంకొంతమంది సేవకులకు సర్వసత్యాన్ని చెప్పే ధన్యత ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సర్వసత్యమును చెప్పే అటువంటి విధానం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవించబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరి గురించి చెప్తున్నాడు యేసు ప్రభు? పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథం అంతా సత్యము, దేవుని వాక్యం అంతా సత్యము. ఆ వాక్యాన్ని బోధించే సేవకులు ఉన్నారు, వాక్య సారాంశాన్ని బోధించే సేవకులు ఉన్నారు, సర్వసత్యాన్ని బోధించే సేవకులు కూడా ఉన్నారు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం ఇచ్చి ఒక్కొక్క విధముగా తన వాక్యాన్ని సంఘానికి బోధించే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందరూ సేవకులే, కానీ సేవకులలో కూడా 3 కోణాల్లో దేవుడు వారిని వాడుకుంటాడు. ఒకరిని వాక్యము చెప్పే క్రమములో వాడుకుంటాడు, ఒకరిని వాక్య సారాంశం చెప్పే విధంలో వాడుకుంటాడు, మరి ఒకరిని సర్వసత్యం చెప్పే విధంలో వాడుకుంటాడు. కనుక ఏ సేవకుని మనం ఎప్పుడు కూడా దూషించకూడదు, ద్వేషించకూడదు. వారికి కలిగిన జ్ఞానాన్ని వారు ప్రజలకు బోధిస్తున్నారు. కనుక ఈ విధముగా సేవకుడు సంఘమునకు సత్యము బోధించేవాడై ఉండాలి, సారాంశాన్ని బోధించేవాడై ఉండాలి, సర్వసత్యమును బోధించేవాడై ఉండాలి. అప్పుడు సంఘము సర్వసత్యము చేత నడిపించబడుతుంది, సర్వసత్యము చేత నింపబడుతుంది. అలాగనే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తండ్రి అయిన దేవుడు బోధించిన బోధ ఉంది, కుమారుడైన యేసుప్రభు బోధించిన బోధ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన బోధ కూడా ఉన్నది. కనుక ముగ్గురు బోధిస్తేనే ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతిలోకి వచ్చేసింది. ధర్మశాస్త్రం వచ్చింది, ప్రవక్తల గ్రంథాలు వచ్చాయి, తర్వాత ఇంకేమొచ్చాయి? ప్రవక్తల గ్రంథాలు వచ్చాయి, 4 సువార్తలు వచ్చాయి, ఇంకా పత్రికలు వచ్చాయి, కావ్య గ్రంథాలు వచ్చాయి. చూశారండి? అంటే ఈ పరిశుద్ధ గ్రంథం అంతా మనం విడగొడితే ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, కావ్య గ్రంథాలు ఉన్నాయి, సువార్తలు ఉన్నాయి, పత్రికలు ఉన్నాయి, చివరికి ప్రకటన గ్రంథం ఉంది. ఇంత అద్భుతమైన మెటీరియల్ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ధర్మశాస్త్రాన్ని బోధించింది ఇశ్రాయేలీలకు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ వచ్చాడు. ప్రవక్తలకు కూడా కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. యేసయ్య వచ్చి 4 సువార్తలు చెప్పాడు. తర్వాత యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి అందరికి పత్రికలు రాసి, ప్రకటన గ్రంథాన్ని రాసి చాలా విషయాలు మనకు తెలియజెప్పాడు.
కనుక సేవకులకు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. ధర్మశాస్త్రం ఎక్కడ బోధించబడ్డది, ఎవరికి బోధించబడ్డది? మనం ధర్మశాస్త్రంలో ఉన్నామా? ఇశ్రాయేలు మాత్రమే ధర్మశాస్త్రానికి వారు బద్దులై ఉన్నారు. కానీ మనకు ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలు మనకు కాదు. మనకు 4 సువార్తలలో యేసయ్య చెప్పిన బోధలో మనం రక్షించబడ్డాము. యేసయ్య రక్తం కిందికి వచ్చాము. ఆ రక్తం కిందికి వచ్చిన మనము యేసయ్య మనకు ఏ వాక్యాలు నేర్పించాడో ఆ వాక్యాలను బోధించేవారై ఉండాలి. ఆ తర్వాత యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత పత్రికలలో పౌలు గారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఏమని రాయించాడో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బోధించే బోధ అయి ఉండాలి. ఇలాగూ సేవకులు సత్యమును బోధించాలి, సారాంశాన్ని బోధించాలి, సర్వసత్యాన్ని బోధించే వారై ఉండి సంఘాన్ని సర్వసత్యములోకి నడిపించే వారై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుకనే ఆయన చెబుతున్నాడు, సత్యములో వారిని ప్రతిష్ఠిత చేయండి అయ్యా. మీరు కల్పనా కథలు చెప్పకండి. ఈ రోజుల్లో సత్యం బోధించమంటే కల్పనా కథలు చెప్పే విధంగా ఉంటున్నారు ఎక్కువగా. దేవుని వాక్యం పక్కకు పోతుంది, కల్పనా కథలు చెప్పే కాలం వచ్చేసింది. ప్రజలు దురద చెవులు గలవారై ఉన్నారట. సత్యమునేమో వారు స్వీకరించడం లేదు, వాక్యాన్ని స్వీకరించడం లేదు. కానీ ఈ కల్పన వాక్యాల మీద మనసు పెట్టి వారు నవ్వించి కవ్విస్తుంటే దాన్ని చూసి మురిసిపోయి సంతోషపడుతున్నారు. అది కాదు దేవుని సేవ అంటే. యేసయ్య మనకి పరిశుద్ధ గ్రంథములో ఎన్ని మాటలు రాయించాడో వాటన్నిటిని ప్రజలకు బోధించుకుంటూ వారిని సర్వసత్యములోకి నడిపించేవారై ఉండాలి. దేవుని యొక్క పిల్లలమైన మనము దేవుని వాక్యం చేత కట్టబడాలి, నింపబడాలి. దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని వాక్యం మనకు ఎంత అవసరమో దేవుని ఆత్మ కూడా మనకంతే అవసరం. దేవుని ఆత్మ మనల్ని నడిపించే విధంగా ఉండాలి. దేవుని ఆత్మ చేత మనం బోధించే విధంగా ఉండాలి. కనుక అపోస్తలులలో చాలా మంది వారు దేవుని ఆత్మ చేత నింపబడే వారు పరిచర్య చేశారు. దేవుని ఆత్మ చేత నడిపించబడ్డారు. కనుక సేవ అనేది 2 కోణాలలో జరగాలి. ఒకటేమో వాక్యాన్ని నువ్వు సమృద్ధిగా బోధించే వ్యక్తిగా ఉండాలి. రెండవది దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించే వ్యక్తిగా ఉండాలి. కనుక 2 అంచుల ఖడ్గముగా దేవుని నోటి నుంచి బయటకు వెళ్ళినట్టుగా సేవకుడు 2 కోణాలలో పరిచర్య చేసేవాడై ఉండాలి. అద్భుతాలు చేసేవారై ఉండాలి, ఆశ్చర్యాలు చేసేవారై ఉండాలి, స్వస్థపరిచేవారై ఉండాలి, చక్కటి వాక్యాన్ని బోధించేవారై ఉండాలి. ఆ బోధించే విధానంలో నీవు దేవుని చేత ఏ పిలుపు అందుకొని పిలువబడ్డావో ఆ పిలుపుకు తగినట్టుగా నువ్వు ప్రవర్తించాలి, జీవించాలి. ఆ పిలుపే నీకు లేకపోతే, పిలుపు నువ్వు గ్రహించకపోతే నీ ఇష్టమైనట్టు చేస్తానంటే నడవది దేవుని దగ్గర. నీ ఇష్టమైనట్టు చేయడానికి అసలు నువ్వు యోగుడవే కాదు, నేను యోగుడనే కాదు. నా ఇష్టము ఎప్పుడు నడవది దేవుని దగ్గర. దేవుని ఇష్టమే నేను నెరవేర్చాలి, దేవుని చిత్తాన్నే నేను నెరవేర్చాలి. ఈ అపోస్తలు కానీ ప్రవక్తలు కానీ ఈ లోకములో ఏది ఆశించి సేవ చేయలేదు. అపోస్తలకు అసలు భూమి మీద ఉందామంటే నిల్వరమైన నివాసములు లేవట. అపోస్తలకు ఏం ఆస్తిపాస్తులు లేవండి, అపోస్తలకు ఏమి ఇల్లు కూడా లేవండి. అపోస్తలు అంటేనే చాలా బేదవారట. ఎలాంటి వారు అపోస్తలు అంటే? బీదవారు అన్నాడు యేసుప్రభే, నేను కాదన్నదన్నమాట. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో చెప్పుతున్నాడు. అపోస్తలను గురించి మాట్లాడుతూ యేసుప్రభు వారిని గురించి ఏమని సంబోధించాడో. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనము. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారజూసి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు.
మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డ పిల్లలు కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరుల ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అపోస్తలులందరూ కూడా బీదవారేనండి. వారికి నిలవడమైన నివాసములు లేవు. కానీ వారు దేవుని ఆత్మలు రక్షించాలని, దేవుని పని జరిగించాలని అహర్నిశలు ఆకలి దప్పులు గలవారై అనేక ఆత్మలను కని ఆత్మలు రక్షించాలన్న భారంతో వారు సేవ చేశారు. అసలు పౌలు గారికైతే అతడు అద్దె ఇంటిలో ఉండుకుంటూ సేవ చేశాడట. ఎంత గొప్ప ధన్యుడు చూడండి. ఆయన పని విధానంలో, సేవ విధానంలో పౌలంత సేవ చేసిన వ్యక్తి పేతురు తర్వాత మళ్ళీ పౌలే. ఆయనే మనకు మాదిరి అన్నాడు ఇప్పుడు పౌలు. పౌలు గారు ఎవరి ఎండి ఎవరి బంగారాన్ని ఆశించలేదట. తను కష్టపడుకుంటూ సేవ చేశాడట. ఎవరికైనా భారంగా ఉండాలని అనుకోలేదట. పౌలు గారి యొక్క సేవ విధానం ఎంత అద్భుతంగా ఉన్నదంటే, పౌలు గారిని దేవుడు ఒక రోజు ఏర్పాటు చేసుకున్నాడట. ఈయన పిలుపులో లేదు, పౌలు గారు ఏర్పాటులో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుడు కొందరిని పిలుచుకుంటున్నాడు, కొందరిని ఏర్పరచుకుంటున్నాడు. పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పాటులో చేసేబడేవారు ఉన్నారు. కనుక పౌలు గారు ఈ భూమి మీద తను పుట్టక మునుపే దేవుని ఏర్పాటులో ఉన్నాడు. కనుక కొంతకాలము పౌలు ఏ విధంగా పని చేశాడంటే, దేవునికి విరోధముగా, క్రీస్తుకు విరోధముగా యెహోవా ధర్మశాస్త్రమును ఎరిగిన వాడై ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ధర్మశాస్త్రమే అతనికి ప్రాముఖ్యం అనుకొని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేటువంటి పౌలు గారు క్రైస్తవులు అనగానే అతనికి ఎక్కడ లేని కోపము, ద్వేషం పెరిగి క్రైస్తవులను హింస చేస్తూ, క్రైస్తవులను కొడుతూ చంపడము తనకే ఒక పనిగా ఎన్నుకొని ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు. దమస్క్ అనే ప్రాంతానికి ఆయన వెళ్తున్నాడు. ఎందుకు? దమస్కులో క్రైస్తవులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, వాడిని చంపాలని ఆ దమస్కు గుర్రం మీద వెళ్తుంటే ప్రభువు అతన్ని అప్పుడు దర్శించాడు. ఒక ప్రకాశమైన వెలుగు తనను కమ్ముకొన్నది. ప్రకాశమైన వెలుగు తనను ఆవరించి ఉన్నది. ఆ వెలుగును చూడగానే అతడు గుర్రం మీదకి వెళ్ళి దెబ్బెళ్ళన కింద పడిపోయాడు. తన కన్నులు మూయబడ్డాయి. అప్పుడు ఆ ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నా కుమారుడా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని ప్రభు మాట్లాడుతుంటే ఈ యొక్క సౌలు అంటున్నాడు, అసలు నువ్వెవడవు అంటున్నావు. గర్వం కొద్ది ప్రభుని ఏమంటున్నాడు, అతడేమంటున్నాడు, సౌలా సౌలా నా కుమారుడా, నన్ను ఎందుకు హింసిస్తున్నావని ప్రభు అడుగుతున్నాడు. మరి సౌలు హింసించింది ఎవరిని? యేసునా? యేసు సంఘాన్నా? సంఘాన్ని హింసిస్తున్నాడు, సంఘాన్ని కొడుతున్నాడు, సంఘాన్ని చంపుతున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు సౌలా అంటున్నాడు. అంటే దేవుని పిల్లలని కొడితే దేవుణ్ణి కొట్టినట్టే, దేవుని పిల్లలని దూషిస్తే దేవుణ్ణి దూషించినట్టే, దేవుని పిల్లలని హింస చేస్తే దేవుణ్ణి హింస చేసినట్టే. కనుక ఆ కోణంలో ప్రభువు సౌలు నన్ను ఎందుకు హింసిస్తున్నావు సౌలు అంటే నీవెవడవు అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు సౌలు, ప్రభు అంటున్నాడు, నీవు హింసిస్తున్న క్రీస్తును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అప్పుడు అతని కళ్ళు పోయి ఆ ఒక తారసువాడకు అక్కడ వెళ్ళి ఒక ఇంటిలో ఉంటే అప్పుడు ప్రభు మళ్ళీ అననీయను దర్శించాడు. అననీయ దగ్గరికి వెళ్ళి, అననీయ, ఫలాని తారసువాడలో ఫలాని ఇంటిలో సౌలు అనే వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చెయ్యి అన్నాడు. అననీయ ఏమంటున్నాడు, ప్రభువా, అతడు నీ సంఘాన్ని హింసించిన వాడు కదా, అతన్ని సంఘాన్ని కొట్టిన వాడు కదా, నన్ను వెళ్ళి ప్రార్థన చేయమంటావు ఏంది అని ఈ అననీయ అంటే అప్పుడు చెప్పుతున్నాడు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము,
అననీయకు చెప్తున్నాడు, అననీయ, అతని నువ్వేమనుకుంటున్నావు? అతడు నేను ఏర్పాటు చేసుకున్న నా సాధనము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అతడు ఎన్ని శ్రమలు భరించాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో, నా నామము నిమిత్తము అతడు ఎంత కష్టపడాలో నేను అతనికి చూపుతాను. నువ్వు వెళ్ళి అతనికి ప్రార్థన చెయ్యి అన్నాడు. అప్పుడు అననీయ వచ్చి ఆ సౌలుకు ప్రార్థన చేశాడు. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆ సందర్భంకి ఒక్కటే గుర్తు చేస్తున్నాను, అంతా మీరు ఇంటికి చదువుకోండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళు మార్గమును అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము నిమిత్తము, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ ఎన్ని శ్రమలు భరిస్తాడో నా కొరకు, ఎన్ని హింసలు భరిస్తాడో నేను అతనికి చూపుతాను, అతడు నా సాధనము అన్నాడు. అంటే మనం శ్రమ పడేది దేవునికి తెలియదా? మనం కష్టపడేది దేవునికి తెలియదా? ఈ సౌలు రక్షించక మునిపే తనను ఎన్ని శ్రమలు పడతాడో, ఎన్ని ఇబ్బందులు పడతాడో దేవునికి ముందుగానే తెలుసు. అలాగనే ప్రతి సేవకుడు ఎన్ని శ్రమలు పడాలో, ఎన్ని ఇబ్బందులు పడాలో, ఎన్ని కష్టాలు పడాలో అన్ని కూడా ప్రభువుకు తెలిసే తన కొరకు పిలుచుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు. ఈ రోజు నాకు శ్రమలొద్దు, ఈ రోజు నాకు బాధలొద్దు, ఈరోజు నేను సుఖంగా ఉండాలని కోరుకుంటున్నారు సేవకులు. అది తప్పు నువ్వు కోరుకునేది. దేవుడు నేను ఎలా వాడుకుంటాడో అది ఆయన చిత్తము. ఎలా పిలుచుకున్నాడు, ఎలా వాడుకోవాలో ఆయన ఇష్టము. మనం ఎప్పుడు శ్రమలను సహించమండి. మనం ఎప్పుడు శ్రమలు కావాలని కోరుకోము. నువ్వు కోరుకోకుండా కానీ దేవునికి తెలుసు నిన్ను ఎలా శ్రమ పెట్టాలో, నిన్ను ఎలా బాధ పెట్టాలో, నిన్ను ఎలా కష్టపెట్టాలో, నీ విధంగా ఏ విధంగా పని చేసుకోవాలో, నిన్ను ఎలా వాడుకోవాలో ఆయనకు మాత్రమే తెలుసు. కనుక అపోస్తలందరూ కూడా పేదవారు, పౌలు కూడా పేదవారు. అతనికి తిందామంటే తిండి లేక ఎన్నోసార్లు ఉపవాసాలు వండుకుంటూ, జాగారాలు చేసుకుంటూ దేవుని పనిని సంపూర్తిగా నెరవేర్తించాలని, దేవుని పరిచర్య సక్రమంగా జరగాలని అతడు ఎవరి ఎండి బంగారములను ఆశించకుండా సేవ చేశాడట. చూడండి ఆ వచన భాగం, అపోస్తల కార్యం 20వ అధ్యాయము. ఇదొక్కటి చెప్పి ముగిస్తాను. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 31 నుంచి 32 చదువుతున్నాను. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయును. పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు. ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రమునైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును, నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవి మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టం అన్నాడు. ఇప్పుడు సేవకుడు ఇచ్చేవాడుగా ఉండాలన్నా పుచ్చుకునేవాడుగా ఉండాలి? ఎలా చేయాలి? ఇచ్చేవారుగా చేస్తాడు ప్రభు, పుచ్చుకునేవారుగా చేయడు. మనం ఏం చేస్తున్నాము? ఎప్పటికీ ఇయ్యండి ఇయ్యండి అని మనం ఎప్పటికీ సంఘాలని పీడించేవారుగానే ఉంటాం. కష్టపడే స్వభావము లేదు. పౌలే కష్టపడ్డాడట. రాత్రింబవళ్ళు అతడు కష్టపడి పని చేసుకుంటూ ఎవరి వెండి బంగారమును వస్త్రమును ఆశించకుండా తను కష్టపడి సేవ చేసి అనేక ఆత్మలను రక్షించాడు. అనేక ఆత్మలను సరిచేసి ఆయన ఉద్దేశం ఏంటిదంటే ఒకే ఒక ఉద్దేశం పౌలు గారిది. సంఘమును ఏం చేయాలన్నట? పరిశుద్ధపరిచే విధానం మొదటిది. ప్రతి వ్యక్తిని పరిశుద్ధపరిచే విధానమై ఉన్నది. పౌలు యొక్క సేవా జీవితంలో, సేవా విధానంలో సంఘమును ఏ విధంగా
తయారు చేసి దేవునికి అప్పచెప్పాలో ఒక విషయాన్ని కొలసి పత్రిక 1:28 చెప్పాడు. ఆ ఒక్క మాట చెప్పి ముగిస్తాను చూడండి. పౌలు యొక్క సేవ విధానంలో ఎంత అద్భుతంగా అతడు ఉద్దేశం కలిగి సేవ చేశాడో కొలసి 1:28 ఆ మాటలు రాస్తున్నాడు. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు యొక్క సేవ విధానములో ప్రతి మనుషుణ్ణి ఏం చేసిందట? సంపూర్ణముగా పరిశుద్ధలోకి నడిపించాలి అన్న ఆశ కలిగి ఉన్నాడు. రెండవది ఏంటిది? వారిని పరిశుద్ధ పరచడాలి అని చెప్పుతుడు. వారికి రెండవది, వారికి నేను సత్యమును జ్ఞానమును బోధించే వ్యక్తిని అయి ఉండాలన్నాడు. సేవకుడు ఈరోజు సంఘమునకు మంచి జ్ఞానమును బోధించే వ్యక్తి అయి ఉండాలి. వారిని పరిశుద్ధతలోకి నడిపించే వ్యక్తి అయి ఉండాలి. మూడవది, ఈ సంఘం అంతా రేపు పరలోకములో దేవుని యొద్ద నేను అందరినీ తీసుకెళ్లి అక్కడ నిలబెట్టాలి అన్న కోణములో సేవ చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి సంఘ బిడ్డలను దేవుడు తనకు అప్పచెప్పిన ప్రజలను పరిశుద్ధపరిచి జ్ఞానం వారికి బోధించి జ్ఞానాన్ని నేర్పించి వారిని పరిశుద్ధపరిచి రేపు దేవుని ఎదుట నిలబెట్టాలి అనే ఆశ ఉన్నదట పౌలు గారికి. ఎందుకంటే తనకు అప్పచెప్పిన ఆత్మలో ఏ ఆత్మ పోకూడదు, తప్పిపోకూడదు, మళ్ళీ తొలగిపోకూడదు. అందరూ కలిసి ప్రభు దగ్గర వీరిని నిలబెట్టాలి, వీరిని పరలోక రాజ్యంలోకి చేర్చాలి అన్న కోణములో పౌలు గారు పరిచర్య చేసి వారిని ఆ విధంగా దేవుని కొరకు గొప్ప పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పౌలే మనకు మాదిరి అన్నాడు. మనకెవరు మాదిరి? ఇప్పుడు పౌలు గారే మాదిరి. ఎందుకంటే పౌలు గారే ఒక పునాది వేశాడు. పౌలు గారే ఒక పునాది మీద కట్టమన్నాడు. పౌలు గారే మనకు ఈ యొక్క యేసు ప్రభు తర్వాత, మనకు పేతురు తర్వాత పౌలు గారే ఒక మాదిరిగా ఉన్నాడట. కనుక పౌలు బోధలో మనము పెంచబడే వారమై ఉండాలి. ప్రభువు సేవ చేసినట్టుగా మనం సేవ చేసే వారమై ఉండాలి. కానీ ఎప్పటికీ మనం ఈ రోజులలో పౌలు అన్యజనుల దగ్గరికి వెళ్ళి అనేక ఆత్మలు రక్షించి అన్యజనులకు సువార్త ప్రకటించడం కొరకు ఏర్పాటు చేయబడ్డాడు. కొన్ని కోట్ల ఆత్మలను రక్షించి వారిని దేవుని రాజ్యంలోకి చేర్చాడు. కనుక సేవకుడు అంటే ప్రజలను రక్షించి దేవుని రాజ్యంలోకి చేర్చేవాడై ఉండాలి. వారి పిలుపును జాగ్రత్తగా గ్రహించుకొని పిలుపు ప్రకారము మనము సేవ చేసే వారమై ఉండి దేవుని ద్వారా మంచి బహుమానము సంపాదించుకొని బల నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటే సరిపోతుంది మనం దేవుని దగ్గర. దాని కొరకు ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.